అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఈ వీడియో అయితే ఇంకా మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ అయితే టిఫిన్ రెడీ చేశాను. ఇంకా మా ఫర్హాన్ అయితే స్కూల్‌కి వెళ్ళాడండి. ఇంకా రయాన్ అయితే వెళ్ళలేదు, కొంచెం పని ఉంది అనేసి. ఇంకా వానికి టిఫిన్ చేసినదే లంచ్ బాక్స్‌కి కూడా అదే కట్టిచ్చేసాను. ఇంకా నేను మార్నింగే అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటా ఉన్నాను. పని ఏమీ లేదని ఇంకా హ్యాపీగా అయితే వర్క్ చేసుకుంటా ఉన్నాను నేను. కొత్తగా నా వీడియోస్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే వీడియోస్ చూసే వాళ్ళందరూ అయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోకి మోర్ ఇంప్రూవ్‌మెంట్ అయితుంది. ఇంకా ఇంట్లో పని లేనప్పుడు మార్నింగే ఇలాగా కూర్చొని స్టిచ్చింగ్ వర్క్ చేస్తే నేనైతే సాయంత్రం వరకు హ్యాపీగా చేసుకుంటానండి. ఇంకా ఇంట్లో పని ఉండి, ఇంకా స్టిచ్చింగ్ వర్క్ చేయాలంటే, ఇంకా ఇక్కడ కూర్చొని వర్క్ చేసే వరకు అయితే నాకు 11 అయిపోతుంది. ఈరోజైతే నేను మార్నింగ్ 8:30కే కూర్చున్నానండి. మా బాబు స్కూల్‌కి వెళ్ళిపోగానే ఇంకా నేను కూర్చున్నాను, పని అంతా అయిపోయింది అని. ఇంకా అప్పటికే అయితే నేను టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా హాట్ వాటర్ ఒకటి తాగేసి ఇలాగే కూర్చున్నాను. ఇక్కడైతే ఇంకా మా ఫ్రెండ్ వచ్చిందండి. కొత్త శారీస్ అయితే తీసుకొనొచ్చింది. ఇంకా నేనైతే శారీస్ బిజినెస్ చేద్దామనేసి ఇంకా శారీస్ అయితే తీసుకొనొచ్చానక్క అని నాకు చూపిచ్చేకైతే తెచ్చింది. ఇంకా ఇవేనా తేలేదా అంటే, ఇంట్లో ఉండాయక్క, ఇంకా నీకు చూపిద్దామని నేను తీసుకొనొచ్చాను ఇవి 3 అంతే అనింది. ఇంకా టైలరింగ్ వర్క్ చేస్తుంది కాబట్టి ఇంట్లో ఇంకా బ్లౌజు, డ్రెస్ అన్నీ కుడుతుంది కదా! ఇంకా కస్టమర్స్ కూడా వస్తా పోతా ఉంటారులే. బాగా సేల్ అయితాయి నీకి అని నేను కూడా చెప్పాను. ఇలాగా ఇంట్లో ఉండి లేడీస్ ఇలాగ వర్క్ చేస్తే నాకు చాలా ఇష్టమండి. వాళ్ళకైతే నేను ఎంకరేజ్ కూడా చేస్తాను, చేయండి అనేసి. ఇంకా మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా అన్నం అయితే పెట్టాను. అలాగే ఇంకా పప్పు అయితే పెడుతున్నానండి కుక్కర్‌లో. ఇంకా పప్పు కోసం అన్నీ రెడీ చేసి ఇంకా కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. అలాగే ఇంకా టీ రెడీ అయిపోయిందండి. ఇంకా నా కోసం, ఇంకా రయాన్ కోసం అయితే టీ చేశాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా నేను మా తోడికోడళ్ళు ఇద్దరం కలిసి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇంకా మా ఆయన వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇక్కడైతే మా అత్తయ్య అండి. ఇంకా నేను మా అత్తయ్య అయితే కూర్చొని ఇంకా మాట్లాడుకుంటా ఉన్నాము. ఇక్కడైతే మేము అత్తయ్య కన్నా ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఎక్కువ. ఈ ఇక్కడైతే చిన్న అత్తయ్య, ఇంకో పెద్ద అత్తయ్య కూడా ఉన్నారు. వాళ్ళైతే వీడియోస్‌లో కనిపించరండి. ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళిద్దరూ అయితే మాతో. ఇక్కడైతే అందరం మేము కలిసి ఇంకా శారీస్ గురించి అయితే మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా కొత్త మోడల్ శారీస్ ఇవి వచ్చాయి అనేసి. ఇంకా లేడీస్ కూర్చుంటే ఇంకా శారీస్ గురించి, ఇంకా జ్యువెలరీ గురించే మాట్లాడుకుంటారు. ఇంకా దాని గురించి అయితే మేము మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా నేనైతే యూట్యూబ్‌లో తీసుకున్న శారీ గురించి కూడా అడిగారు వీళ్ళు. నెక్లెస్ మోడల్ శారీ తీసుకున్నావు కదా అనేసి షార్ట్ వీడియో పెట్టాను కదా, ఆ శారీ గురించి. ఇంకా అక్కడైతే నేను మా అత్తయ్య అయితే మాట్లాడుకుంటా ఉంటే, ఇంకా మా తోడికోడలు వచ్చి ఇక్కడ టీ చేసిందండి. ఇంకా మా కోసం అయితే టీ తాగేసి ఇంకా బయటకైతే వచ్చేసాను నేను. ఇంకా ఇంటి వెనకాలంతా అయితే పొలాలు ఉన్నాయండి. అది చూసేకైతే నేను బయటకు వచ్చేసాను. ఇంకా నేనైతే 20 డేస్ బ్యాక్ వచ్చింటే ఇక్కడైతే వరి అయితే వేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేసిందో మొత్తం అయితే. ఇంకా ఇలాగైతే బయట ఉంటాం మేము, ఎక్కువ వచ్చినా ఇక్కడ ఎవ్వరు ఉండరు అనేసి. ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి ఈ కిండర్ వరల్డ్ అయితే చాలా దగ్గరండి. ఇక్కడికొచ్చి మేము ఆటో ఎక్కాలి ఇంటికి వెళ్ళేకి. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా వీడియో అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాం మేము. ఇక్కడైతే నేను ఇంకా మధ్యాహ్నమే లంచ్ ప్రిపేర్ చేసే టైంలోనే అయితే ఇంకా రాగి ఇడ్లీ కోసం ఇవన్నీ అయితే నానబెట్టాను. ఇంకా నేనైతే ఇది కొలతలతో వేయలేదండి. అందాజుగా అయితే నానబెట్టేసాను ఇవన్నీ. ఇంకా రాగి అయితే నీట్‌గా కడిగి అవి నానబెట్టేసాను. ఇంకా ఉద్దిబేడలు కూడా అండి, ఇవి కూడా నానబెట్టాను. అలాగే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసి వెళ్ళిపోయాను. ఇది ఎంతసేపు నానితే అంత చాలా బాగుంటుందండి. ఇవి నైట్ అయితే ఇంకా రాగి, ఇంకా ఉద్దిబేడలు అయితే మిక్సీకి వేసుకోవాలి. ఇంకా రాగి అయితే ఇలాగా పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇంకా ఉద్దిబేడలు కూడా పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇంకా ఇడ్లీ రవ్వ అయితే ఇలాగ పొడి పొడిగా వేసుకొని ఇవి 3 అయితే కలిపి ఇంకా ఓవర్ నైట్ అంతా పెట్టి ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ గానీ, దోస గానీ వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా పిండి చూడండి ఎలా పొంగిందో. చాలా బాగా వచ్చేసింది, పైకైతే వచ్చేసింది. ఇందులో అయితే కొంచెం ఉప్పు వేశాను. ఇంకా అన్నీ కలుపుకొని ఇడ్లీకి అయితే పెట్టేశానండి. ఇందులో అయితే నేను పల్లీల చట్నీనే చేశానండి. చాలా బాగుంది పల్లీల చట్నీతో ఈ ఇడ్లీ అయితే.
ఇంకా వేడిగా అయితే తినాలి, చాలా బాగుంటుంది. ఇంకా మా ఫర్హాన్కి అయితే ఇంకా ప్లేట్లో అయితే వేసిస్తున్నాను. స్కూల్ టైం అయింది కాబట్టి ఇంకా టిఫిన్ అయితే చేసుకొని ఇంకా లంచ్ బాక్స్ కట్టుకొని వెళ్ళిపోయాడు స్కూల్కి అయితే. ఒకసారి అయితే ఇడ్లీ వేశాను, ఇంకా అలాగే ఒకసారి దోశ కూడా వేద్దామనేసి ఇంకా దోశ కూడా వేశానండి. ఇంకా దోశ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇడ్లీ ఇంకా దోశ అయితే టిఫిన్ చేసుకున్నాం మేము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో చూస్తే కనుక కంపల్సరీగా లైక్ చేయండి ప్లీజ్.